హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను వినండి, మీలో ఎవరన్నా కనుక దుబాయ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది దుబాయ్ డిజర్ట్ సఫారీ మాత్రమే. అసలు చిన్న పెద్ద లేకుండా మన వయసును మర్చిపోయి అస్సలు మర్చిపోయి ఎంజాయ్ చేస్తాము. అది డిజర్ట్ సఫారీలో మాత్రమే అనమాట. వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి మనం ఆ జాయ్ఫుల్గా ఉన్నా కూడా అసలు మన ఏజ్ని ఏమంటారు, మన మదరా లేకపోతే ఫాదర్ అన్నీ మర్చిపోయి అసలు ఇంకా మనలోంచి చిన్న పిల్లలు బయటకు వచ్చేస్తారనమాట. అంత ఎంజాయ్ చేస్తాం మేమైతే కనుక. ఒకసారి వీడియో మొత్తం చూడండి. మా అల్లరైతే కనుక మా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. చూసారు కదా, ఇదంతా ఎడారి ప్రాంతం అనమాట. ఆ రోడ్డు పక్కన మనకి ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇదంతా ఒక ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో సఫారీ డిజర్ట్ సఫారీ అయితే ఇదంతా కూడా ఈ లైన్లోనే మనకి ఒక 2-3 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా. సో మేమైతే ఒక షాప్లోకి వచ్చాము. మేము ఇప్పుడు వచ్చిన ఇక్కడికి వస్తాము. ఇది వచ్చేసి మనకి ఉమాల్ కోయిన్ దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక లోపలికి వెళ్ళి చూద్దాము. ఇవన్నీ చిన్న చిన్న బైక్స్ చిన్నపిల్లలకి బాగుంటాయి. సో ఇక్కడ మనకి చిన్నపిల్లలు కూడా ఒక సపరేట్ ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కువ మనకి అప్ అండ్ డౌన్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. సో అక్కడ ఆడుకోవచ్చు పిల్లలు చిన్న చిన్న బైక్స్తో. బేబీని చిన్న బైక్ తీసుకోమంటున్నాము. అది నాకు ఈ చిన్నది వద్దు పెద్దది కావాలని వేరే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇవి చూడండి సైజుల వారీగా ఇలా పెట్టేశారు మనకి. సో చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంటాయి అనమాట మనకి సైజుని బట్టి. అమ్మో, ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. నాకు చూడంగానే బాగా నచ్చేస్తుంది, కానీ చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంది కానీ కేవలం ఇద్దరికే సీట్స్ ఉన్నాయన్నమాట. అంతకుమించి ఎక్కువ మంది వెళ్ళలేరు. కాకపోతే కొంచెం ఏమంటారు, కొంచెం మేము లగ్జరీగా ఎంజాయ్ చేయాలంటే అది తీసుకోవచ్చు. సో నాకు తెలిసి అది 400, 500, 600 అలా ఉండొచ్చు. ఎందుకంటే మనకి చిన్న చిన్నవే 100 పైనే ఉంటున్నాయి. ఇది చూడండి తులసి. మనకి తులసిలో చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇది ఒక రకం అనమాట. టైం వచ్చేసి మనకి 1 గంట మాత్రమే అనమాట. సో గంటకి డబ్బులు కట్టించుకుంటారు. చిన్నవి అయితే కనుక 100 అలా చెప్తున్నారు. కొంచెం బేరం అడితే ఒక 10-20 అలా తగ్గిస్తారు. మనం కొంచెం బేరం అడగొచ్చు. పెద్దవి అయితే 120 అలా చెప్తారు, 110 లేదంటే 100. సో అక్కడ ఉన్న వాళ్ళని బట్టి కూడా ఇస్తారనమాట. ఒక్కొక్కరు తగ్గిస్తారు, ఒక్కొక్కరు తగ్గించరు. సో మేమైతే ఒక 2 పెద్దవి, ఒకటి చిన్నది తీసుకున్నాము. చిన్నదంటే మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ అనమాట. ఈ గ్రీన్ వచ్చేసి పెద్దవి 110 అలా పడినవి, చిన్నదేమో వచ్చేసి 90 అలా తీసుకున్నారనమాట. సో 100 అలా చెప్తారు. సో మనం గంటకన్నా ఎక్కువ ఆడుకోవచ్చు కదా. వాళ్ళు వచ్చి మనల్ని చూసి రమ్మని వచ్చి పిలుస్తారా అంటే లేదు. మన దగ్గర మనవి ఐడి పెట్టుకుంటారనమాట. అక్కడ మనకి ఎమిరేట్స్ ఐడి ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇచ్చేసేయాలి. మనకి ఇప్పుడు మనం బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనకి ఐడి ఇస్తారనమాట. మనం తీసుకున్నప్పుడు టైం నోట్ చేసుకుంటారు. సో మళ్ళీ మనం తిరిగేసేటప్పుడు టైం చూస్తారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఎక్కువ డబ్బులు కట్టుకోవాలి, 1 గంట కన్నా ఎక్కువ అయితే కనుక. సో మనమే టైం చూసుకుని టైం కల్లా గంటలోపు వచ్చేస్తాం బెస్ట్ అనమాట. సో మేమైతే కనుక 2-3 బైక్స్ తీసుకున్నాము. బేబీకి సపరేట్ బైక్ అన్నది కానీ ఇంకా తను హ్యాండిల్ చేయలేదని తీసుకోలేదనమాట. సో పండు అయితే కొంచెం పెద్దది డ్రైవ్ చేయడానికి భయపడ్డాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాడు కానీ నాకు వద్దులే నేను చిన్నది తీసుకుంటా అనేసాడు అనమాట అడగకుండానే. సో ఇంకా బేబీ ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర పరిగెత్తేసింది. నేను డ్రైవ్ చేయని అంత తెలిసిపోయింది అనుకుంటా దానికి. ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది, మళ్ళీ సడన్గా నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మేము ఈ విధంగా వెళ్తున్నాము ఇంకా రైడింగ్కి. సో చూడండి చక్కగా సన్సెట్ ఇప్పుడే అవుతుంది. సాయంత్రం లైక్ 4:35 ఆ టైంకి వచ్చాము. చాలా చాలా బాగుంది ఇప్పుడైతే కనుక వెదరు. అంటే మనకి టైమింగ్ బాగుందనమాట. మరీ ఎండలో వచ్చామంటే అంత ఎండలో మనం డ్రైవ్ చేయలేము. చక్కగా మనకి ఫొటోస్ వీడియోస్కైనా కూడా కొంచెం ఈవినింగ్ టైం అయితే మంచి టైం అనమాట. మరీ చీకట్లో వచ్చేస్తే అసలు ఇంకా ఏమంటారు, మనం బయటకు కనిపించినా కూడా మన వీడియోస్కి అవి క్లారిటీ ఉండదు. సో మేమైతే పర్ఫెక్ట్ టైంలో వచ్చేసాము. సో వీళ్ళైతే కనుక వెళ్తున్నారు, వీళ్ళ వెనకాల నేను ఫాలో చేస్తున్నాను వీళ్ళని. వీళ్ళు ఏంటంటే నన్ను వదిలేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ పండు వెళ్ళిపోతాడు, పండుని ఫాలో చేసుకుంటే వాళ్ళ డాడీ వెళ్ళిపోతారనమాట. మళ్ళీ పండు ఎక్కడ మిస్ అయిపోతాడు అనేసి ఇంకా నేనైతే వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారా అని ఎత్తుకుంటూ ఉంటాను, వీళ్ళ వెనకాల వెళ్తా. సో ఈసారి మాత్రం అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఎవరు లేరు, ఏదో ఒకళ్ళిద్దరు వచ్చారు, అది కూడా మా తర్వాతే అనమాట. సో ఇది ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే
నాకు తెలిసి కొంచెం టీనేజర్స్ అలా వచ్చారనమాట. వాళ్ళేంటంటే డబుల్‌గా వెళ్లారు బైక్ మీద. సో, కొంతసేపు ఒక 15 మినిట్స్ వరకు బానే ఆడుకున్నారు. తర్వాత ఐ థింక్ బైక్ ఫ్లిప్ అయిపోయిందనుకుంటా. మేబీ హెవీ వెయిట్ వలన లేదంటే వాళ్ళు ఎక్కువ టర్న్స్ అవి చేస్తే ఒక్కొక్కసారి ఫ్లిప్ అయిపోద్దనమాట. పడిపోతది. వాళ్ళు పాపం ఇంజ్యూర్ కూడా అయ్యారనమాట. అంటే బ్లడ్ కూడా వచ్చింది. నాకు తెలిసి ఫేస్‌కి బాగా తగిలినాయి అనమాట. సో, మరీ మనం ఓవర్‌గా స్పీడ్ వెళ్ళి ఒక్కసారి టర్న్ చేస్తే కనుక ఫ్లిప్ అయిపోతుంది, పడిపోతదనమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి. సో, ఇక్కడేంటంటే మరీ అంత అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఒక చోట మాత్రమే ఉంటుందనమాట హైట్‌గా. సో, అది కూడా మనం వెళ్దాము లాస్ట్‌లో. వాళ్ళ డాడీ బైక్ ఆగిపోయిందంట. ఇంకా బేబీ నా దగ్గరికొచ్చింది. ఇంకా నా టెన్షన్ అయితే మామూలుగా ఉండదు. ఈ బేబీ ఏంటి ఒక్కసారిగా రేస్ చేసిద్దనమాట. అండ్ బ్రేక్ ఏయడం రాదు. రావడం అంటే ఆ బైక్ హ్యాండిల్ అందదనమాట. చిన్న చిన్న హ్యాండ్స్ కదా! అది కొంచెం దూరం కొట్టేసరికి అవి హ్యాండిల్ అందవు. ఇంకా రేస్ బటన్ ఒకటే అందుద్ది. అది రేస్ చేస్తా ఉండుద్ది. నా గుండెలో దడదడలాడుతదనమాట. ఎక్కడెళ్ళి ఎవరిని గుద్దుతా అనేసి. ఇది చూడండి మళ్ళీ. ఆ బైక్ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందనమాట. ఒక్కొక్కసారి అలా ఆగిపోతాయి ఎందుకనో గానీ హీట్ ఎక్కువయ్యి అలా. సో, మనకి ఇక్కడ షాప్‌లో ఒక అతనైతే రౌండ్‌లేస్తా ఉంటాడనమాట. ఇలా లోపలికి మనలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ బైక్స్ ఇలా ట్రబుల్ అవుతాయి అనేసి ఒక మనిషి అలా తిరుగుతూ ఉంటాడనమాట. మనకి ఇలా బైక్ ఆగిపోయినా లేదంటే ఇసుకలో ఇరుక్కుపోయినా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ డాడీ పైకొచ్చింది కదా! ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఫోన్ చూడండి మా వారైతే వెనకాల పాకెట్‌లో పెట్టుకున్నారు. ఎక్కడన్నా పడిపోయిందంటే అసలు ఇంకా మళ్ళీ మనకి కనిపించదు ఇంకా అది. ఒకసారి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు బ్రాండెడ్‌ది రేబన్ ఉంటది కదా! అది మాది గ్లాసెస్ పోయిందనమాట. సో, చాలా 2, 3 రౌండ్లు ఏసాం గానీ ఎతకడానికి అయినా కనిపించలేదు. సో, మేమిప్పుడు గ్లాసెస్ అందరం పెట్టుకున్నాం ఏదో స్టైల్ అనుకుంటున్నారా? లేదు. ఏంటంటే మనం ఇలా రైడ్ వెళ్ళినప్పుడు ఇసుక అయితే ఫుల్‌గా పడిపోతది. ఫేస్ అంతా కంట్లో పడిపోతదనమాట. సో, అందుకని అందరం గుడ్డోళ్ళలాగా కళ్ళు కనిపించినట్టుగా అందరం కళ్ళజోళ్ళు పెట్టేసుకున్నాం అనమాట. ఈసారి నేను ఫోన్‌కి స్టాండ్ ఉంటుంది కదా! సో, అది తీసుకొచ్చాననమాట. వీడియోస్ బాగా వస్తాయనేసి. సో, అందుకని చక్కగా బైక్ మొత్తం పడుతుంది వీడియోలో. సో, అంతకుముందు ఫోన్ చేతిలో పెట్టుకుంటే మనకి అంత లాంగ్ వ్యూ వచ్చేది కాదు. ఈ స్టిక్ తీసుకొచ్చాను కదా! ఇప్పుడు ఈ స్టిక్ చక్కగా మనకి బారుగా ఉండడం వలన చక్కగా బైక్ అంతా వీడియోలో పడుతుంది. సో, నేనైతే చక్కగా వీడియో తీస్తున్నాను. వీళ్ళైతే మధ్య మధ్యన మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారనమాట. సో, చూసారు కదా! పండు చక్కగా సింగిల్ బైక్ తీసుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మా వాడికి ఏంటంటే ఎక్కడ డస్ట్ దుమ్ము ఏం పడకూడదు మీద. వచ్చింది ఇసుకలో కదా! దుమ్ము పడకుండా ఎలా ఉంటుంది. అంతా హైజీన్ పర్సన్ అనమాట. బేబీ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది ముందు కూర్చొని. మేము ఎక్కడికి వెళ్ళము ఇలా ఎంజాయ్ చేయడానికి. కానీ సంవత్సరంలో ఒక్కసారి వస్తామన్నమాట. డెజర్ట్ సఫారీ మాత్రం అసలు మిస్ అవ్వము. ఇంకా గ్లోబల్ విలేజ్ డెజర్ట్ సఫారీ అయితే మేము ఎక్కువగా రెగ్యులర్‌గా ఇయర్లీ వన్స్ విజిట్ చేసే ప్లేసెస్. ఫస్ట్‌లో చెప్పాను కదా! ఒక చోట బాగా డీప్‌గా చాలా డౌన్‌గా ఉంటదని ఇదే అనమాట. సో, పండు అంటే చూసుకోకుండా పొరపాటున వెళ్ళిపోయాడంట. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు డౌన్‌కి వెళ్తే కొంచెం భయమేసిద్ది కదా! సో, అదే చెప్తున్నాడు పొరపాటున వెళ్ళిపోయాను చూడలేదనేసి. సో, ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం మనకి భయమేసినా పైకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనకి స్టక్ అయిపోతాయి అనమాట. మనం వెళ్తే గనక అలా రేస్ చేసి ఒక్కసారిగా వెళ్ళిపోవాలి. అలా ఆగి వచ్చామంటే గనక ఇసుకలో ఇరుక్కుపోతదనమాట. మనం ఇలా హైట్ వచ్చినప్పుడు. సో, బేబీ వాళ్ళు వచ్చారు కదా పైకి. ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. ఫస్ట్ పండుని పంపిద్దాం. వావ్! అలా మనం ట్రిప్ చేయొచ్చు అనమాట. సో, ఏమంటారు ఒక్కసారికి అలా తిప్పామనుకోండి శాండ్ అలా మనకి చక్కగా సినిమాలో చూపిస్తారు కదా! అలా వస్తది. సో, టెక్నిక్‌తో తిప్పాలి. లేదంటే పక్కకు పడతాం వెళ్ళి. సో, పండుని ఇప్పుడు కిందకి వెళ్ళమని చెప్దాము. సో, కిందకి అలా బ్రేక్ వేసుకుంటే వెళ్ళొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కలేదనమాట. పైకి ఎక్కలేక ఇంక ఇసుకలో ఇరుక్కుపోతది ఒక్కొక్కసారి. చూద్దాం మనం కూడా ఇప్పుడు కిందకి వెళ్దాము.
చందు అయితే కనుక ప్రో అయిపోయాడు, సూపర్ జెట్ ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు మనం కిందకి వచ్చాం కదా, ఇప్పుడు అదే ప్లేస్లో పైకి వెళ్దాము. చెప్పాను కదా ఒక్కొక్కసారి ఇరుక్కుపోతుందని, మనం వెళ్ళగలమో లేదా మధ్యలోనే ఇరుక్కుపోతామో చూద్దాము. ఇక్కడ ఎవరో వెళ్ళారు, నేను అదే బాటలో వెళ్ళాను, అంటే ఆల్రెడీ గుంటలాగా పడింది. సో దానిలోనే వెళ్ళేసరికి నేను ఎక్కిపోయాను అనమాట, పైకి వెళ్ళిపోయాను. చెప్పాను కదా, నేను అనుకున్నట్టే మనం స్ట్రక్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఒక్కచాటి ఇంత హైట్గా ఉంటుంది, అసలు వెళ్ళలేదనమాట. సో ఒక్కొక్కసారి బాగానే వెళ్ళిపోతాము, కానీ ఒక్కోసారి ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోతాం అనమాట. సో అదే రేస్లో మరీ ఎక్కువ ఓవర్ రేస్ చేసామన్నా వెళ్ళలేము, మరీ స్లోలో వెళ్ళామన్నా వెళ్ళలేము. ఒక్కొక్కసారి అంతే అనమాట, ఇలా ఎక్కిపోతాము. సో నేను ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు అనుకున్నాను, కానీ నేను చెప్పాను కదా షాప్లో ఒక అతను ఇలా వచ్చి తిరుగుతారని. చిన్న పిల్లని చూసి ఎవరైనా అనుకుంటారా, నేను ఎవరో మనలాగా వచ్చిన వాళ్ళు అనుకున్నాను. తీరా చూస్తే ఆ షాప్ అతనే అనమాట. సో వాళ్ళ పిల్లాడు అనుకుంటా. ఇలా మనం మధ్యలో ఇరుక్కుపోయామంటే పైకి అసలు వెళ్ళలేము. సో ఇది రివర్స్ అనమాట. ఇప్పుడు నేను తిప్పాను కదా, అది కొంచెం ఇట్లా వెనక్కి వెళ్తే రివర్స్ అనమాట, రివర్స్ వెళ్తుంది. అలా కాస్త దూరం వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం కొంచెం స్పీడ్ అప్ చేసుకుని అప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. సో అప్పుడే వెళ్ళగలము, లేదంటే అసలు ఇంకా పైకి కదలదు అనమాట. ఇసుక కదా అసలు కదలదు. సో అందుకే కొంచెం ఆ గుంటలోంచి బయటకు రావాలి, వెనక్కి రివర్స్ వేసుకుని. సో ఆ తర్వాత వెళ్ళగలం అనమాట. సో కొంచెం దూరం వెనక్కి వచ్చాము. బేబీ ఓన్గా డ్రైవ్ చేస్తుందంట. మళ్ళీ వాళ్ళ డాడీ ఇస్తాడనమాట వెళ్ళు అని, మళ్ళీ భయము ఎక్కడ పడిపోతుందని. సో చెప్పాను కదా ఒక్కసారి అలా రేస్ చేస్తుంది, అది బ్రేక్ ఏమో అందదు. ఇంకా మనము స్పీడ్ రేస్ చేస్తాం కదా యాక్సిలేటర్, సో అది మనం ఆటోమేటిక్గా దాన్ని రేస్ చేయడం ఆపేసామంటే, ప్రెస్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్ మనకి స్లో డౌన్ అయిపోతుంది. సో సడన్గా బైక్ మొత్తం ఆపేయాలంటే కనుక ఖచ్చితంగా బ్రేక్ వాడాలి. సో అది బ్రేక్ వాడపోయినా కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేయచ్చు అనమాట. సో ఒక ట్రిక్ ఏంటంటే, మనం ఇలా బైక్ ఇసుకలో ఇరుక్కుపోయినప్పుడు ఫ్రంట్ అస్సలు వెళ్ళదు. సో మనం రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వచ్చేసామంటే కనుక ఆ గుంటలోంచి ఫస్ట్ బయటకు వచ్చేస్తాం. కాబట్టి మనం కొంచెం టర్న్ చేసుకుని లెఫ్ట్కో రైట్కో వేరే రూట్ నుంచి పక్క నుంచి వెళ్ళొచ్చు. సేమ్ అదే గుంటలోంచి మళ్ళీ వెళ్ళలేము అనమాట. అది కొంచెం ఆ ఇసుక సెటిల్ అయ్యే వరకు మళ్ళీ ఆ ప్లేస్లో మనం వెళ్ళలేదు బైక్. అస్సలు ఇది చూడండి మామూలుగా లేదు. Oh my goodness. Go Nana. అస్సలు చూసారు కదా, బేబీ అయితే ఇసుకలో తలస్నానం చేసేసింది. చెప్పాను కదా ఇలా ఇరుక్కుపోయిందంటే అసలు ఫ్రంట్కి అసలు వెళ్ళదనమాట. బేబీ ఇంకా ఓవర్ రేస్ అయ్యేసరికి అది ఇంకా గుంటలోకి వెళ్ళిపోయి మొత్తం ఫ్లిప్ అయిపోయింది. ఇసుక మొత్తం మళ్ళీ వెనక నుంచి వచ్చేసింది. చూడండి అసలు మామూలు డిజాస్టర్ కాదు. వాళ్ళ డాడీ బైక్ కూడా ఇలా ఇరుక్కుపోతుంటే చెప్పాను కదా పిల్లడు హెల్ప్ చేస్తున్నాడు. నా బండికి హెల్ప్ చేయమని వాళ్ళ డాడీని పిలుస్తుంటే ఆ బండి కూడా స్ట్రక్ అయిపోయింది. ఈలోపు బేబీ వచ్చి నేను చేసేస్తా అంట. చూడండి ఎలా చేసిందో, అస్సలు అప్పుడెప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. కాకపోతే మొత్తం ఇంకా హెయిర్ మొత్తం తల లోపల కంటే ఇసుకబడిపోయింది. ఏ టు జెడ్ లోపల మొత్తం హెయిర్ అంతా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హెడ్ బాత్ చేసేయాల్సిందే. మొత్తం లోపలంతా పేరుకుపోయి ఉంటుంది. చూడండి సార్ కదా అసలు ఎంత పడిపోయిందో. అండ్ ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్ కూడా జరుగుతుందనమాట. నా వెనకాల టైర్స్ కట్టారు కదా, ఆ మొత్తం ఆ ఏరియా అంతా కూడా హార్స్ రైడ్ అనమాట. సో ఎవరో వచ్చారు, ఆల్మోస్ట్ ఇంకా మేము వచ్చిన ఒక అరగంటకి అలా వీళ్ళు వచ్చారనమాట. మేబీ వీళ్ళ టైం ఇప్పుడు ఓపెనో లేకపోతే కస్టమర్ వచ్చారో, కానీ కస్టమర్ ఎవరు లేరు. సో ఇతనే వాటిని తిప్పుతున్నాడు. జంట గుర్రాలు చూడడానికి భలే ఉన్నాయి. సో ఆ ఏరియా అంతా కూడా ఈ హార్స్లు అనమాట. వీళ్ళకి ఒక ఏరియా ఇంతవరకు ఈ షాప్కి ఏరియా అని ఉంటుంది. కొంచెం ఆ ఏరియా దాటిన తర్వాత వెళ్ళి వేరే షాప్ వాళ్ళది అనమాట. అలా ఫెన్సింగ్ లాగా కట్టేసుకుంటారు. చూడండి అక్కడ మనకి కొంచెం ఫెన్సింగ్ లాగా కనిపిస్తుంది కదా. సో అదంతా కూడా ఆ పక్కది ఇంకా వేరే షాప్ వాళ్ళది అనమాట. సో ఆ విధంగా ఉంటాయి అనమాట ఈ ఎడారిలో.
ఇప్పుడైతే మనకి టైం అయిపోతుంది అనమాట. అందుకని అందరూ హడావిడి చేసేస్తున్నారు వెళ్ళిపోవడానికి. అందుకే ఇంకా నేను కూడా ఆపేసి అందరినీ కొంచెం ఫొటోస్ తీసుకున్నాను అనమాట, మెమరీగా ఉంటుందనేసి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా బేబీ రైడ్ చేస్తుంటే మేమిద్దరం ఎక్కాము. సో చెప్పాను కదా, కొంచెం ఇద్దరు వర్షన్స్ ఎక్కారంటే కొంచెం కష్టమే. ఒక్కరికైతే మంచిగా సరిపోతుంది అనమాట ఎంజాయ్ చేయడానికి. ఇద్దరు ఎక్కారంటే మనం అంతగా స్పీడ్ వెళ్ళలేమన్నమాట. సో స్లిప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. Go, baby, go. Go. Fine. Go. చూసారుగా కళ్ళ నిండా దుమ్ము అయితే పడిపోతుంది. మన ముందు ఏదన్నా బండి వెళ్ళిందంటే దాని నుంచి వచ్చే దుమ్ము అంతా ఇంకా మన మీద పడిపోయింది. 1 hour అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అనుకో గంట అయిపోయింది. ఇంకా అందరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా కట్టించుకోవాలి కదా. ఒక 5-10 నిమిషాలు అయితే ఏమన్నారేమో, కానీ ఇంకా మన ఐడియా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇంకా వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. సో నేను చూశాను కదా పెద్ద బండి, ఇప్పుడు ఫైనల్గా ఎవరో వచ్చారనమాట తీసుకుని లోపలికి. నాకు తెలిసి అంత పెద్ద వాటిల్లో ఈ చిన్న వాటిలో వచ్చే ఎంజాయ్మెంట్ రాకపోవచ్చు. సో నాకు తెలిసి ఈ మాదిరి చిన్నవి అయితే సరిపోద్ది అనమాట, మనం చక్కగా సింగిల్గా ఎంజాయ్ చేయడానికి. ఇంకా మేమైతే కనుక బయటకు వెళ్ళిపోతున్నాము 1 by 1. ఈ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు గమనించినట్లయితే త్రూ అవుట్ నేను స్మైల్ చేస్తూనే ఉన్నాను, అంత బాగా ఎంజాయ్ చేసాము. దుమ్ము. అయ్యా ఏంట్రా ఇంకొస్తుంది. You enjoy a lot, right? Yes, I did drift So many. You just play alone your game. That was so funny. So funny. Enjoy a lot. Bro, why the bike was made for you, bro? Why didn't you go there? Which bike? The small one? No, she want to ride a big bike. You came for bike riding or playing here? Huh? Okay, enjoy. I'm so thirsty. Shall we go? Come, let's go. I'm so thirsty. Huh? Come. ఫైనల్గా మేమైతే కనుక ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.